రైటింగ్ ఇవ్వలేదు నాకు. మా విచిత్రం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో చూడండి. మా దగ్గర పనిచేసే డ్రైవర్కు ఫోన్ చేసి ఆ వెహికల్ తీసుకొని రమ్మన్నారు. నేను 26 సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం భార్యా పిల్లల్ని వదిలేసి పనిచేసిన మిత్రులారా. నిజానికి ఒక్కరోజు పిల్లలతో కలిసి నిజంగా ఆనందంగా సినిమాకు కూడా పోలేదు. నేను 3 సార్లు నా మీద హత్యాయత్నం అయింది. పోలీసు వాళ్ళకి తెలుసు. నాకు వాళ్ళే రాతపూర్వకంగా నాకు ఇచ్చారు. నా దగ్గర ఆ మెమోస్ అన్నీ ఉన్నాయి. ఈరోజు నాతో ఈ మాట చెప్పించకూడదు ప్రభుత్వం. నేను తెలుగుదేశం హయాంలో పనిచేశాను ఆఫీసర్గా, కాంగ్రెస్ హయాంలో పనిచేశాను, బీఆర్ఎస్ హయాంలో కూడా నా ఆఫీసర్గా పనిచేసిన. ఏ రోజు కూడా నా భద్రతను వాళ్ళు తగ్గించలేదు. నేను 2021 జూలై 19 నాడు స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళు ఒక్కరోజు కూడా ఒక కానిస్టేబుల్ తగ్గించలేదు, నా బీపీ కారు తీసుకురమ్మని చెప్పలేదు, ఎవ్వరికి కూడా ఒక మాట అనలేదు. మరి ఈరోజు సడన్గా మా కానిస్టేబుల్కి ఫోన్ చేసి మీ సారు కేటగిరీ తీసేసినాం, నువ్వు ఆ బండి తీసుకొని వాపసు వచ్చాయంటే ఇది ఏమన్నా ఒక గౌరవపదమైన, నేనేమన్నా దందాలు చేస్తున్నానా? లేకపోతే తిరుపతి రెడ్డి చేసినట్టు, కొండలరెడ్డి చేసినట్టు వాళ్ళకు సబ్మెషిన్ గన్స్ ఇచ్చిండ్రు. నేను ఎవరో సార్ మీ తీసేసిండ్రు, పాపం మీరేమో జంగల్లో కోంబింగ్ చేస్తారు, టెర్రరిస్టులను ఇంట్రాగేట్ చేసిండ్రు, లేకపోతే వాళ్ళని చేసిండ్రు వీళ్ళని చేసిండ్రు, మీరేమో దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై చేసిండ్రు. ఆయననేమో ఏమీ చేయలే, చుట్టూ హైదరాబాద్ చుట్టూన్న భూములన్నీ దందా చేస్తున్నాడు. ఆయనకేమో 4 గన్మెన్, సబ్మెషిన్ గన్స్, మామూలు గన్మెన్ కాదు, సబ్మెషిన్ గన్స్ ఉన్న ఉజీ సబ్మెషిన్ గన్స్ ఉన్న ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకొచ్చిన అధునాతనమైన మెషిన్ గన్స్ వారికి ఇచ్చారు. మరి ఆయన ఏదైనా చైర్మనా, లేకపోతే అజిత్ దోవల్ గారు లాగా తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ అడ్వైజరా తిరుపతి రెడ్డి గారు? మరి వారికి ఇచ్చారు. మరి వారికి ఉన్న థ్రెట్ నాకెందుకు లేదు? మరి మా హోంమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పాలని కోరుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న అడిగారు, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. ఎందుకు తగ్గించారంటే చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు నేను 2000 కోట్ల గురించి మాట్లాడాను, ఆధారాలను ముందర పెట్టే మాట్లాడాను. ఏదో పంచులు ఇవ్వడానికి ఇక్కడ రానది మీకు కూడా తెలుసు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను ఓపెన్గా చెప్తున్నాను. తప్పు ఉంటే తప్పు చెప్తా, తప్పు అంటే నేను ఒప్పుకుంటా. నేను ఆధారాలతో సహా వీళ్ళ దుర్మార్గాలు బయట పెడుతున్నా. మొన్న బండి సంజయ్ గారి పుత్రరత్నమైన బండి సాయి భగీరథ్, ఆ బాబు 1 సంవత్సరం నుండి ఒక అమ్మాయిని ఘోరంగా అత్యాచారం చేస్తే దాని గురించి ఆధారాలతో సహా మీ ముందరే చట్టాన్ని ముందర పెట్టి నేను మాట్లాడాను. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నించిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు బండి సంజయ్కి స్నేహం ఉంటే ఉండొచ్చు, ఆ మిత్రబంధాన్ని గౌరవించడం కోసం ఆ అమ్మాయి నోట్ల మట్టి కొట్టకండి, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి, నిందితుడిని అర్జెంటుగా అరెస్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేసిన. ఆయనకు నచ్చలేదు. ఆయన కావాలని డ్రామా ఆడారు. నరేంద్ర మోడీ పోయిన తర్వాత ఒక లీక్ చేశాడు. లీక్ చేసి ఏదో సివి ఆనంద్ను అడిగినట్టు అదే చెప్పారు, కాలేదు. చివరికి బహిరంగంగానే బండి సంజయ్ గారిని ముఖ్యమంత్రి గారు అడుక్కుంటున్నారు. ఒక గౌరవ ముఖ్యమంత్రి, 10 లక్షల మంది పోలీసులకు బాస్ అయిన ముఖ్యమంత్రి రైడ్ చేసి తీసుకురావాల్సిన ఒక నిందితుడిని దయచేసి సరెండర్ చేయి బ్రదర్ అని చెప్పి అడుక్కుంటున్నారు. అది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు అన్నాను నేను. ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఇంకా మిగతా నాయకులను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. ట్యాపింగ్ అనేది చట్టబద్ధమని నేను చెప్తున్నాను. ట్యాపింగ్ అనేది సెక్షన్ 5 టెలిగ్రాఫ్ యాక్ట్, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం ట్యాపింగ్ అనేది చట్టబద్ధమని మొదటి నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాము. అది ట్యాపింగ్ ఏదో ఘోరం జరిగిపోయింది, నేరం జరిగిపోయింది. భారత ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాపింగ్ చేస్తాయి. ఈ స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉన్నది. ఇవి మేము చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి అది నచ్చడం లేదు. ఇంకా అసలు ఆయన దోస్తైన బండి సంజయ్ గారి పుత్రుడి మీద మేము చట్ట ప్రకారం మాట్లాడుతున్నాం. ఆ పిల్లానికి నాకేం పంచాయతీ, అవన్నీ మాట్లాడుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఇంకో కోపం ఏమున్నది, నేను అప్పుడు కాంగ్రెస్లో ఆయన రమ్మంటే రాలేదు. నేను టీఎస్పీఎస్సీ నేను చైర్మన్ చేస్తుంటే నాకు అవసరం లేదన్నాను. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అంటే వద్దు భయ్ అన్నాను. నేను కేసీఆర్ గారి నాయకత్వంలోనే నేను పనిచేస్తానని చెప్పి నేను బీఆర్ఎస్లోకి వచ్చిన. అది ఆయనకి ఇష్టం లేదు. సో తట్టుకోలేకపోతున్నాడు. నా గుండె మీద కామెంట్ చేసిండు. దానికి కూడా నేను ఓపికగానే సమాధానం చెప్పిన. ఆయన పొడుగు మీద నేను కామెంట్ చేయలేగా. నేను నా గుండు మీద, బాబు ఈ గుండు నుంచే నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి బాబు, సో గుండు అనేది నా ఇష్టం అని చెప్పిన. అది కూడా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. సో ఇప్పుడు ఈయన కొరకరాని కొయ్యగా ప్రవీణ్ కుమార్ తయారయ్యాడు కాబట్టి వీడిని ఇట్లా కాదు, ఇక వీడు చచ్చిపోయినా మంచిది అనుకున్నాడో ఏందో మరి, కానీ నాకు తెలియదు, ఆయనే చెప్పాలి ఆన్సరు. సో ఇవాళ నా భద్రత రాత్రి తగ్గించండి, లేకపోతే ఇంకా ఏం రీజన్ ఉంటుంది మీరు చెప్పాలి.
నేను దందలు చేస్తున్నాను. ఆ సబ్మిషన్ గన్లు పట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు అసైన్ భూములన్నీ గుంజుకొని రేపు పొద్దున మేమంతా జీవో తీసుకొస్తున్న భూములన్నీ మాకేం దంద చేస్తున్నానా? లేకపోతే కొడంగల్లో లగచర్లలో ఏమన్నా ఏమంటారు గిరిజనుల భూములన్నీ గుంజుకుంటున్నానా? నేను ఏం చేస్తున్నా? నేనేమన్నా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ దొరికినా? నా యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ ఎప్పుడు కూడా జీరో ఉంటుంది. స్థిరాస్తులు నేను సర్వీస్లో అంతకాలం స్థిరాస్తు ఒక్కటి కూడా నాకు జీరో, ఎప్పుడు జీరోనే ఉంటుంది. స్థిరాస్తులు అంటే జీరో పెడతాను నేను. నాకు అట్లాంటివి ఏం లేవు కదా. మరి ఏ బేసిస్ మీద నా మీద ఎంత కోపం పెంచుకున్నారు రేవంత్ రెడ్డి గారు, అది మీకే తెలవాలి. సో అవును, 100% ప్రశ్నిస్తాను. నేను ఈ భద్రత గురించి ఆలోచించాను బ్రదర్. నేను ప్రజల గొంతుకగా ఉండాలనుకునే రాజకీయాల్లోకి వచ్చిన, ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే రాజకీయాల్లోకి వచ్చిన. నేను ఆ పని కంటిన్యూస్గా చేస్తాను తప్పకుండా. బీఆర్ఎస్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మేము ప్రజల సమస్యల గురించే మాట్లాడతాము. తెలంగాణలో ఈ కాంగ్రెస్ పాలన అంతమయ్యేదాకా మేము తప్పకుండా పోరాడుతూనే ఉంటాం. ఏ విషయంలో ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఈ గన్మెన్లను తీసేసినా, కారు తీసేసినా, నన్ను చంపే ప్రయత్నం చేసినా, చంపినా కూడా నా ఆత్మ కూడా ఇదే మాట్లాడుతుంటుంది. అంతే. నేను ఆ స్పష్టతతోనే ఈరోజు నేను ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన. నేను ఇట్లా భయపడేటోని కాదు. కాకపోతే నేనేమంటున్నా అంటే, మేము ఆ రోజు 30 సంవత్సరాల క్రితం మాకు ముందరనే చెప్పిండంటే, బాబు 30 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉన్నది, అందుకొరకు నీ భద్రత తీసే అవకాశం ఉన్నది అంటే ఆ రోజు ఆలోచించుకుంటున్నాం ఐపీఎస్లో చేరాలన్నా లేదా అని. ఆ రోజు ఐపీఎస్లో జాయిన్ అయినాం. మరి భారత సరిహద్దు లోపల మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మేము జాయిన్ అయిన రోజే సరిహద్దులో పోయిన రోజే 16 మంది చచ్చిపోయినారు కానిస్టేబుల్. ఆ రోజు భయం వేసింది నిజంగా కూడా మాకు, 16 మంది చచ్చిపోతే. సో అయ్యో 16 మంది చచ్చిపోయినరు, వద్దురా బాబు ఈ సర్వీసు అని అనుకున్నప్పుడు మా సీనియర్స్ ఏం చెప్పిండ్రు, ఇవి కామన్, దేశం కోసం త్యాగం చేయడానికి మీరు వచ్చిండ్రు కాబట్టి మీరు ఉండాల్సిందే సర్వీస్లో అన్నారు. నమ్మి మేము పని చేసుకుంటూ పోయినాం. మేము ఎన్నడూ కూడా ఈ రేవంత్ రెడ్డి అంటే ఇవాళ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ విధంగా మా భద్రత తీసేస్తారు, ఈ చిల్లర రాజకీయాలు చేస్తారు, అక్రమంగా కేసులు పెడతారు, వేధిస్తారు, లీకులు ఇచ్చుకుంటా మన మనోబలాన్ని దెబ్బతీస్తారు. ఆ మహా టీవీ ఆయన ఎవరో ఉన్నారుగా, మా పిల్లల మీద కూడా పోలింగ్ వేసి పిల్లల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారని, ఇట్లాంటివి జరుగుతాయని ఎప్పుడు అనుకోలేదు. ఆ సరిహద్దు లోపల కానీ ఈ అసాంఘిక శక్తులతో పోరాడుతున్న టైంలో ప్రాణాలకు తెగించి పనిచేసినాం. భారత రాష్ట్రపతి నాకు శౌర్య పథకం ఇచ్చిందబ్బా. ఈరోజు కూడా శౌర్య పథకం అట్లనే భద్రంగా దాచిపెట్టుకున్నాం. భారత రాష్ట్రపతి శౌర్య పథకం ఇచ్చింది. భారత రాష్ట్రపతి నాకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఇచ్చింది. గృహ మంత్రిత్వ శాఖ నాకు ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ ఇచ్చింది. మరి ఇవన్నీ నేను చెప్పుకోవాల్సిన దుస్థితి రాదని అనుకున్నాను. కానీ ఇలా చేసి నా ఒక్కని పరిస్థితే కాదు, ఇలా నా పేరు చెప్పి ఒక్కరిని చేస్తే ఏమవుతుందని చెప్పి ఇంకొక 10 మంది అధికారులను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. రిటైర్ అయిన అధికారులు, వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? ఏమైనా ఇల్లు కట్టుకున్నారా, లేకపోతే ఏమైనా మీలాగా పెద్ద పెద్ద ఆస్తులు కొన్నారా, లేకపోతే రియల్ ఎస్టేట్ దందా చేసిండ్రా, లేకపోతే 4th సిటీ లాగా ఒక 20,000 ఎకరాలు 30,000 ఎకరాల సిటీ ఏమైనా నిర్మిస్తున్నారా మీ కుటుంబ సభ్యుల కోసం? ఫ్యూచర్ సిటీ, సారీ 4 బ్రదర్ సిటీ అన్నారు, ఫ్యూచర్ సిటీ 4 బ్రదర్ సిటీనో. సో ఆ విధంగా చేస్తున్నారా? ఏం చేయట్లేదు కదా. మేము దేశం కోసం చేసిన అదొక త్యాగం, ఆనందం అనిపిస్తుంది. దేశం కోసం మేము సైతం అని చెప్పి ఈరోజు ప్రజల కోసం, దేశ రక్షణ కోసం అందరికీ రాని ఒక అద్భుతమైన అవకాశం ఈ కాకట్రేస్ మాకు ఇచ్చింది. నిష్పక్షపాతంగా, నిర్భయంగా, ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా కొట్లాడినాం. దానికి మీరు ఇచ్చే బహుమతి ఇదైతే ఐ లీవ్ ఇట్. నేనే అట్లేం భయపడను బ్రదర్, దేశం కోసం నడుస్తుంది. భయపడతారు కానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇలాంటివి వస్తాయని ఉంటారు, భయం ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళు బయట చెప్పారు మహిళలు, కానీ ఉంటుంది వాళ్ళ లోపల భయం. కానీ మరి ముఖ్యమంత్రి తెలవాలి ఆ విషయం. నా ఒక్కటి సమస్యనే కాదు కదా, నాతో పాటు చాలామంది ఆఫీసర్లు తీశారు, ఎంతోమంది కానిస్టేబుల్, ఇప్పుడు చాలామంది కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. మొన్న శివకుమార్ యాదవ్ అని ఒక ఇన్స్పెక్టర్ సంగారెడ్డిలో, జగ్గారెడ్డి గారు ఘోరంగాను అమ్మకు పుట్టినోని వారా అన్నాడు. ఆయన గ్యాలంటరీ మెడల్ విన్నర్. ఒక మాఫియా డాన్ మీద ఫైర్ చేశాడు ఆయన షేర్లింగపల్లిలో చేసి ఈ రాష్ట్రాన్ని యొక్క గౌరవాన్ని రక్షించాడు. ఏమైంది ఆయన పరిస్థితి? ఘోరంగా అయింది. ఇవాళ ప్రభాకర్ రావు, డాక్టర్ ప్రభాకర్ రావు అని ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఏదో టెర్రరిస్ట్ అయినట్టు ఆయన A1 పెట్టారు ట్యాపింగ్ కేసులో. ఆయన ఏం పాపం చేసిండు? హోంమంత్రి అమిత్ షా ఆయన గొప్ప మెడల్ ఇచ్చిండు, గ్యాలంటరీ మెడల్ వచ్చింది ఆయనకు. టెర్రరిస్టులతో పోరాడిండు, నక్సలైట్లతో పోరాడిండు, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసిండు. ఆయన కూడా ఇవాళ క్రిమినల్ లాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 14 రోజులు పెట్టిండ్రు. 1,00,000 మంది పోలీసులకు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు? హోంమంత్రి మీకు కక్ష తీర్చుకోవాలనుకుంటే మీరు రాయలసీమ పోయి ఫ్యాక్షనిస్ట్లో చేరండి కదా. ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి ఇదేమీ వ్యవహారం నాకు అర్థం కాదు.
ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు డిపార్ట్మెంట్కు? సో నేనేం భయపడను బ్రదర్, నేను భయపడను, చచ్చిపోయినా ఐ డోంట్ కేర్. మేము ఇది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది, అందుకొరకే మాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ అవన్నీ ఇచ్చిండ్రు. ఇవన్నీ పట్టించుకుంటే మనం ముందరికి పోలేం. ఎప్పుడు అక్కడి నుంచి ఎవడు చంపుతాడు, ఇక్కడ నుంచి ఎవడు చంపుతాడు, అవన్నీ పట్టించుకుంటే ప్రజలకు ఏమి చేయలేం. సో నేను డీజీపీ గారికి లెటర్ రాశాను. మీకు ఇంతకుముందు చెప్పిందంటే నేను డీజీపీ గారికి లెటర్ రాశాను. మీరే నాకు చెప్పారు, నాకు తెలియదు. మా ఫాదర్ ఆరోగ్యం బాగాలేనప్పుడు పోతుంటే ఆ రోజు మీ ఫాదర్ ఆరోగ్యాన్ని బాగాలేదు, నువ్వు పోతున్నావు అంటే నేను చంపడానికి ప్రయత్నం చేస్తారని నాకు మెసేజ్ పెట్టారు. దాని తర్వాత మా పిల్లలు ఎక్కడో చదువుతుంటే మీ పిల్లల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని ఇప్పుడున్న సిపి సజ్జనార్ గారే నాకు, ఆయన అప్పుడు ఆ హోదాలో ఆయన మెసేజ్ ఇచ్చిండ్రు. అట్లా చాలా మెసేజ్లు నాకు ఇచ్చిండ్రు. మెసేజ్లు అంటే ఏదో వాట్సాప్ మెసేజ్ కాదు, అఫీషియల్ లెటర్స్. అప్పుడు నా డీజీపీ అంజనీ కుమార్ గారు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంది ఏమన్నా ప్రేమలేఖలు పంపించారు నాకేమన్నా వీళ్ళు? సో అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్, ఇప్పుడు అధికారులు కూడా మీరు అంత వీక్గా ఉంటే మాలాంటి వాళ్ళని ఏం కాపాడతారు మీరు? ముఖ్యమంత్రి వాడిని ఖతం చేయండి అంటే మీరు ఎస్ సార్ అని చెప్పి ఫైల్ పుటప్ చేసి ఖతం అని చెప్పి ఫైల్ సిగ్నేచర్ తీసుకుంటారు. నాకు అర్థం కాదు. మమ్మల్ని అడగాలిగా, కనీసం ఒక మాట నేను చెప్పాలిగా. మా డ్రైవర్కి చెప్తారా? ఇదేం గౌరవం? మా డ్రైవర్కి చెప్పి బండి తీసుకొని రా అంటే ఏందో అర్థం ఉందా, అర్థం ఉందా? ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. ఈ విధంగానే మీరు తెలంగాణ రూల్ చేసేది? ఈ మామూలు అయితే సదాయిస్తున్నారు. ఇక మామూలు ప్రజలు అయితే సదాయిస్తారు. మీరు 4.5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకొని చేసిన పాపానికి ఇగో ఇవన్నీ చేస్తున్నారు. ఎనివే అంటే నేను వాస్తవాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. సో నేను అట్లా భయపడేవాడిని కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకుంటే తీసేసుకోండి, మేము అందరూ తీసుకొని మీరే అన్ని బుల్లెట్ ప్రూఫ్ కార్లను మీరే పెట్టుకోండి. మొత్తం కూడా మీ ఇంట్లో కుక్క పిల్లలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లు పెట్టండి, నో ప్రాబ్లం, తీసుకుపోండి, నో ఇష్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.